హలో గాయ్స్, వెల్కమ్ టు కైటే ట్యూటోరియల్స్ ఇన్ తెలుగు. సో ప్రీవియస్ వీడియోలో మనము రేడియల్ ఇంజిన్ తయారు చేయడానికి అందులో ఒక పార్ట్ అయిన పిస్టన్ హెడ్ని మనము డిజైన్ చేసాం. అండ్ ఇప్పుడు సెకండ్ పార్ట్ డిజైన్ చేయబోతున్నాం. దాని పేరు మాస్టర్ రాడ్. సో ఇది మాస్టర్ రాడ్ డైమెన్షన్స్. అండ్ మాస్టర్ రాడ్ ఎక్కడ ఉంటుంది అంటే ఇది మెయిన్ పిస్టన్ హెడ్కి ఉంటుంది అనమాట, అటాచ్ అయ్యి మాస్టర్ రాడ్. ఇవన్నీ ఆర్టికులేటెడ్ రాడ్స్ అంటారు. సో ఇందులో మాస్టర్ రాడ్ అండ్ ఆర్టికులేటెడ్ రాడ్ కుదిరితే చెప్తాను, లేదంటే నెక్స్ట్ వీడియోలో మనం డీటెయిల్గా చూడొచ్చు. ఇందులో మాస్టర్ రాడ్ని డిజైన్ చేద్దాం. దాని డైమెన్షన్స్ కూడా పీడిఎఫ్లో ఉన్నాయి. అండ్ ఆ పీడిఎఫ్ డిస్క్రిప్షన్లో నేను లింక్ ఇచ్చాను, దాన్ని క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి. సో మనం డిజైన్ చేద్దాం. ఇటు 63 exit workbench. Let's extrude it. $35. $35. టాంజెన్సీ అన్నిటికీ టాంజెన్సీ ఇచ్చేసాను. దీని డైమెన్షన్ మనకి మెన్షన్ చేయలేదు, బట్ ఇది 72 ఉంటుంది. ఇలాగే ఈ పీడిఎఫ్లోనే కాదు, చాలా వాటిలో కొన్ని డైమెన్షన్స్ లేవు. అండ్ అన్ని దాంట్లో నుంచి డైమెన్షన్స్ కలెక్ట్ చేసి నేను ఇక్కడ డ్రాయింగ్ ఇస్తున్నాను. ఇక్కడ నుంచి సెంటర్కి మనకి ఇక్కడ 26 అని ఇచ్చారు. 26లో సగం 13. డోంట్ వరీ, సెట్ అయిపోతుంది. ఇక్కడ నుంచి ఫైన్, సెట్ అయిపోయింది. మిర్రర్ ఫైన్. ఎక్స్ట్రా ఉన్నవన్నీ ట్రిమ్. ఎగ్జిట్ వర్క్ బెంచ్, ఎక్స్ట్రూడ్, మిర్రర్ ఎక్స్టెంట్ 42 ఉండాలి, సో 21. ఫేస్ సెలెక్ట్, డైమెన్షన్ వచ్చేసి 10 అండ్ ఇది వచ్చేసి 26.
అంటే మనకి ఇక్కడ రేడియస్ ఇచ్చారు, రేడియస్ 13 ఇచ్చారు. సో డయామీటర్ 26, 10, 26, 90, 26, 26 plus 17. Fine. ఇది 22, 22. That's it. అండ్ ఆల్మోస్ట్ కన్స్ట్రక్ట్ అయిపోయింది. ఎక్స్ట్రా ఉన్న ట్రిమ్ చేసేద్దాం. ఈ లైన్ అండ్ ఈ లైన్. ఇట్ వర్క్ బెంచ్ చూడొచ్చు మీరు డిజైన్ ఎలా ఉందో. రివర్స్ డైరెక్షన్లో 7 mm హార్డ్ బాడీ. ఈ ప్యాడ్ని మనము మిర్రర్ చేద్దాం. మిర్రర్ సెంటర్ యాక్సిస్. ఓకే ఫైన్. మీరు చూడొచ్చు ఆల్మోస్ట్ సగం కన్స్ట్రక్ట్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ ఇప్పుడు సైడ్ ఇక్కడ ఇట్లా మనకి ఒక డిఫరెంట్గా ఉంది కదా. అండ్ ఇది నోటీస్ చేయండి, మనకి ఇచ్చిన పీడిఎఫ్లో, అండ్ ఈ పీడిఎఫే కాదు, నేను చాలా పీడిఎఫ్స్ డౌన్లోడ్ చేయడానికి ట్రై చేశాను ఆన్లైన్ నుంచి. బట్ అన్ని పీడిఎఫ్స్లో మనకి అన్ని చోట్ల అన్ని యాంగిల్స్, అన్ని డైమెన్షన్స్ ఇవ్వలేదు. కొన్నిట్లో కొన్ని ఇస్తే కొన్నిట్లో ఇంకొన్ని ఇవ్వలేదు. సో ఇప్పుడు నేను గీసేది మాత్రం కరెక్ట్, అంటే అన్నిట్లో నుంచి డైమెన్షన్స్ కన్సిడర్ చేసి నేను గీసాను. ఇది ఒక ఆర్క్. టాంజెన్సీ, coincidence, అండ్ ఈ యాంగిల్కి దీనికి మధ్యలో ఒక యాంగిల్ ఉంది, యాంగిల్ 2 degrees. ఇది మనకు చాలా వాటిలో లేదు. అండ్ ఇది వచ్చేసి 12 mm. ఇన్సైడ్ ఈ లైన్ అండ్ ఈ లైన్ కోయిన్సైడ్ అవ్వాలి. దీని రేడియస్ 78. ఫైన్. ఇది కరెక్ట్ డైమెన్షన్స్ అనమాట. ఎగ్జిట్ వర్క్ బెంచ్, పాకెట్, మిర్రర్ పాకెట్. ఓకే ఫైన్.
మళ్ళీ సెంటర్ ప్లేన్ సెలెక్ట్ చేసుకొని ఒక స్లాట్ ఉంది కదా, మనం ఈ స్లాట్ ఆప్షన్ యూజ్ చేసుకొని స్లాట్ క్రియేట్ చేద్దాం. రేడియస్ వచ్చేసి మన 6 ఇచ్చారు అండ్ దీని లెంత్ 150 mm. అండ్ ఇక్కడ నుంచి ఈ సర్కిల్ ఎండ్కి 30 mm ఉంది అంటే 30, 150 టోటల్ 250. సో మనకి ఇక్కడ నుంచి ఇక్కడికి 70 ఉంటుంది. సో 70 ఇక్కడ ఇచ్చేస్తున్నాను. అండ్ ఎగ్జిట్ వర్క్ బెంచ్. అండ్ మీరు పీడిఎఫ్లో చూడొచ్చు. సరే, పాకెట్ రివర్స్లో బయటకు వచ్చింది. బయట సపరేట్ మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు. అండ్ ఇక్కడ పీడిఎఫ్లో చూడండి, ఇక్కడ మన సెంటర్ నుంచి కొంచెం గ్యాప్ ఉంది. అంటే ఇది థిక్నెస్, ఇదంతా థిక్నెస్ అనమాట. సెంటర్ నుంచి మనకి 5 mm థిక్నెస్, అటు 2.5 ఇటు 2.5. సో ఇక్కడ నుంచి 2.5 నుంచి మన కటింగ్ అనేది స్టార్ట్ అవ్వాలి. సో అలా స్టార్ట్ కావాలి అంటే ఇక్కడ నుంచి 2.5 దగ్గరికి వెళ్దాం. ఇప్పుడు ఇలా ఉంది కదా, చూసారా? ఇక్కడ మోర్ అని క్లిక్ చేసి -2.5 రివ్యూ. ఇప్పుడు మీరు చూడొచ్చు, ఇక్కడ నుంచి కొంచెం పైకి వచ్చింది. అండ్ ఇక్కడ నుంచి 2.5 mm డిస్టెన్స్ నుంచి స్టార్ట్ అయింది అనమాట మనకి కటింగ్ అనేది, ప్యాడ్ అనేది, పాకెట్ అనేది. సో ఇలా మనకి పాకెట్ క్రియేట్ అయింది. సో సేమ్ దాన్ని మిర్రర్ చేసుకుందాం. ఈ పాకెట్ అండ్ ఈ పాకెట్ కంట్రోల్ పట్టుకొని రెండింటికి సెలెక్ట్ చేసుకున్నాం. మిర్రర్ ప్లేన్, రాంగ్ ప్లేన్ సెలెక్ట్ చేసుకున్నాం. ఓకే, ఫైన్, ఆల్మోస్ట్ అయిపోయినట్టే మన డ్రాయింగ్. అండ్ కమింగ్ టు మళ్ళీ ప్లేన్ సెలెక్ట్ చేసుకొని లాస్ట్ ఒక సర్కిల్ ఉంది కదా, దాన్ని కూడా గీసేసుకున్నాం. రెండు సర్కిల్స్ ఉన్నాయి. దాని డైమెన్షన్ లోపలిది వచ్చేసి 24, 35, ఇది కోయిన్సైడ్. నెక్స్ట్ ఒక డైమెన్షన్ వచ్చేసింది, డిలీట్. ఇప్పుడు కోయిన్సైడ్ అవుతుంది. కోయిన్సైడ్ సారీ, కాన్సెంట్రిసిటీ సెలెక్ట్ చేసుకుందాం. కాన్సెంట్రిసిటీ, ఫైన్. ఎగ్జిట్ వర్క్ బెంచ్, యాడ్ మిర్రర్ ఎక్స్టెంట్. అది మొత్తం 42 ఉంది. సో మనం ఒక 21 సెలెక్ట్ చేసుకున్నాం. 42 అయిపోయింది. సో మాస్టర్ రాడ్ కంప్లీట్ అయిపోయింది. దీన్ని సేవ్ చేసుకోండి. సేవ్ మాస్టర్ రాడ్ అండ్ సేవ్ నొక్కేసుకోండి. ఆల్రెడీ నేను మాస్టర్ రాడ్ సేవ్ చేసి పెట్టాను. సో ఇలా మనం మాస్టర్ రాడ్ డిజైన్ చేసుకున్నాం. అండ్ నెక్స్ట్ వీడియోలో నేను ఆర్టికులేటెడ్ రాడ్ అండ్ మిగతా పార్ట్స్ అన్నిటిని డిజైన్ చేసి చూపిస్తాను. సో అవన్నీ అయిపోయిన తర్వాత అసెంబుల్ చేద్దాం. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్ ద వీడియో అండ్ సబ్స్క్రైబ్ ద ఛానల్. అండ్ ఇంతకుముందు ప్రీవియస్ పిస్టన్ హెడ్ వీడియో చూడకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, పిస్టన్ హెడ్ చూడండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.